చెవిలో చీము ఉంటే 2 చెవులకు ఆపరేషన్ చేయించుకోవాలా డాక్టర్ గారు? సపోజ్ మన చెవిలో చీము ఉంది లేదా మన చెవికి దెబ్బ తగిలింది, అందువల్ల మనకు వినపడట్లేదు లేదా ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా 2 చెవులకి ఆపరేషన్ చేయించుకోవాలి. లేదంటే మనకు ఒక చెవికి ఆపరేషన్ చేయించుకున్నా ఇంకొక చెవిలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే మెదడుకు పాకే అవకాశం అలానే ఉంటుంది. కాబట్టి 2 చెవులకి చేయించుకోవడమే మంచిది. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వస్తే ఒక చెవికి చేయించుకున్నా కూడా పిల్లలకి వినికిడి అనేది ఉంటుంది. 2 చెవులకు చేయించుకోవడం ఉత్తమం, కానీ ఒక చెవికైనా చేయించుకుంటే పిల్లవాడి భవిష్యత్తు అనేది బాగుంటుంది. సో చెవిలో చీము కారుతుంది, ముందుగా మనం మందులు ఇచ్చి చీము తగ్గిస్తాం. తర్వాత ఆ బెజ్జాన్ని మనం ఆపరేషన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ చీము అనేది రాకుండా ఉంటుంది. సో ఈ ఆపరేషన్కి చెవి వెనకాల మనం కోత అనేది తీసుకొని ఆపరేషన్ని స్టార్ట్ చేస్తాం. సో చెవి పై భాగం నుంచి కొత్త పొర తీసుకొని ఆ బెజ్జాన్ని మనం పూర్తి చేస్తాం. ఇందులో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటి అంటే ఎండోస్కోపిక్గా ఈ సర్జరీని మనం చేయొచ్చు. ఎండోస్కోపిక్గా అంటే చెవి లోపల భాగం నుంచి మనం కెమెరా యూజ్ చేసి చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చెవి షేప్ ఏ విధంగానూ చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఘాట్ అనేది బయట కనపడకుండా ఉంటుంది.